శంకర్ తన భార్యని తీసుకొని వాళ్ళ చెల్లిని పెళ్ళికి ఇన్వైట్ చేయడానికైతే పిలుస్తూ ఉంటాడు. వ ఇంటికి వచ్చిన వాళ్ళ తమ్ముడిని చూసి వాళ్ళ చెల్లయితే అలాగే చూస్తూ ఉంటే, "అక్క అలకనందకి పెళ్లి ఖాయమయింది. వారం రోజుల్లో పెళ్లి. నువ్వు తప్పకుండా రావాలి" అని చెప్పి పూలు, పళ్ళెం ఉన్న పళ్ళెంతో పాటు కార్డ్ కూడా పెట్టి వాళ్ళ తమ్ముడైతే ఇస్తూ ఉంటే, ఇస్తున్న పళ్ళెం వైపే కార్డ్ వైపు పెళ్ళికొడుకు అలకనంద పేర్లైతే చూస్తూ ఉంటుంది. చాలా కోపం, బాధ కలుగుతూ ఉంటుంది ఆవిడకైతే. అలాగే బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ బాధలో వాళ్ళు ఇచ్చిన పళ్ళాన్నయితే విసిరి కొట్టేస్తూ ఉంటుంది. పళ్ళెం ఎగిరి గుమ్మం అవతల పడుతుంది. అప్పుడు లోపలికి వస్తూ ఉంటారు. ఇక మురళి తన ఫ్రెండ్ అయితే వాళ్ళ పళ్ళెం కాళ్ళ దగ్గర పడున్న పళ్ళాన్ని చూస్తూ ఉంటారు. అక్కడ మురళిని చూస్తున్న వాళ్ళ అమ్మకైతే ఇంకా బాధ పొంగుతూ ఉంటుంది. మమ్మల్ని కాదని మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నా మీరు ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తూ ఉంటారు. మా మా కన్నీళ్ళు, మా ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది. మా ఏడుపు మీకు తగులుతుంది అని చెప్పి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. దాంతో అక్కడున్న కృష్ణ అలాగే వాళ్ళ భార్య అయితే అలాగే చూస్తూ శంకర్ వాళ్ళ భార్య అయితే అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటారు. ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పోండ్రా ఇక్కడి నుండి అనేసి వాళ్ళ తమ్ముడినైతే మెడపెట్టుకొని అయితే గెంటేస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా అక్కడున్న శంకర్ వాళ్ళ భార్య అయితే అలాగే చూస్తూ షాక్ అయి ఉంటూ ఉంటుంది. ఖచ్చితంగా మా ఏడుపు, నా కొడుకు ఉసిరైతే నీకు, నీ కూతురికి తగులుతుంది. మీరు ఎలా సంతోషంగా, సుఖంగా ఉంటారో నేను కూడా చూస్తాను. ఒక్క క్షణం మీరు నా ఇంట్లో ఉన్నా ఏం చేస్తానో మీరు కూడా ఊహించలేరు. ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నా కళ్ళ ముందు ఒక్క క్షణం మీరు ఉన్నా నేను భరించలేను. వెళ్ళిపోండి అని చెప్పి శంకర్‌నైతే మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. దాంతో అందరూ బాధపడుతూ ఉంటారు. ఇద్రిస్ ప్రోమో లైక్ ద వీడియో.